ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇస్లాం ఎలా పుట్టింది, ఇస్లాం ఎక్కడ పుట్టింది, ఎవరు ప్రచారం చేశారు, వీటి గురించి తెలుసుకుందాం. అయితే టాపిక్లోకి వెళ్ళామంటే, వరల్డ్ మ్యాప్ని చూసినట్లయితే ఆసియా, యూరోప్ మరియు ఆఫ్రికా ఖండాల మధ్య అరబ్బు దేశం కనిపిస్తుంది. ఇక్కడే ఇస్లాం పుట్టింది. దీనిని ఒక ప్రవక్త ప్రచారం చేశారు. ఆయన పేరే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈయన జన్మించక ముందు అక్కడ పరిస్థితులు ఇలా ఉండేవి. అరబ్బులు స్వతంత్రంగా జీవించేవారు. వీరికి యుద్ధాలంటే చాలా ఇష్టం. వీరికి ధైర్య సాహసాలు ఎక్కువ. ఒకరికి తల వంచేవారు కాదు. కానీ వీరిలో నెగిటివ్ యాంగిల్ కూడా ఉంది. వీరికి ఒక ప్రభుత్వం అంటూ ఏమీ లేదు. వీరిలో ప్రతి తెగ తమ స్వతంత్రాన్ని ప్రకటించుకునేది. ఇక్కడ దారిదోపిడీ చేయడం, అనాథలను, నిరపరాధులను హత్య చేయడం సర్వసాధారణంగా ఉండేది. వీరి తెగల మధ్య చిన్న చిన్న సంఘటనలపై పెద్ద పెద్ద గొడవలు చేసేవారు. వీరిలో నిరక్షరాస్యులు ఎక్కువ. ఆడపిల్లను చెడుగా భావించేవారు. ఆడపిల్ల పుట్టిందంటే సజీవంగా పూడ్చిపెట్టేవారు. హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించిన సమయంలో వీరు విగ్రహారాధన చేసేవారు. విగ్రహాలను, చెట్లను, సూర్యచంద్రులను, నక్షత్రాలను, పర్వతాలను, నదులను, జంతువులను పూజించేవారు. తమకు నచ్చినట్లుగా సృష్టికర్తను వివిధ విగ్రహాల రూపాల్లో తయారు చేసి గుడ్డిగా నమ్మేవారు. సారాయి త్రాగడం, మత్తు పదార్థాలు సేవించడం, జూదమాడడం, స్త్రీలను వేధించడం, వారి శీలాన్ని దోచుకోవడం, స్త్రీలను ఒక వ్యాపార వస్తువుగా చూసేవారు. ఆ కాలంలో ఆడవారికి ఎలాంటి హక్కులు ఉండేవి కాదు. దుర్మార్గం, మూర్ఖత్వం, అసత్యం, అన్యాయం, హింస, దోపిడీ లాంటివి అరబ్బు దేశంలో వ్యాపించి ఉండేవి. ఇలాంటి సమయంలో హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మించారు. మక్కా నగరంలో హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి వంశానికి చెందినటువంటి ఖుషీ పేరు గల పెద్ద పేరు సంపద కలిగినటువంటి వ్యక్తి ఉండేవాడు. అతన్ని ఖుషీ కుస్సే అని కూడా అంటారు. మక్కా యొక్క అధికారాలు కురైష్ వంశానికి చెందినటువంటి అబ్దుల్ ముతల్లిబ్ చేతిలో ఉండేవి. ఈయన కుమారుల్లో ఒకరు అబ్దుల్లాహ్. ఈయన భార్య పేరు ఆమినా. వీరి సంతానమే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆమినా 3 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు అబ్దుల్లాహ్ వ్యాపార నిమిత్తం సిరియా దేశానికి వెళ్లారు. ఆయన మదీనాలో అనారోగ్యానికి గురై మరణించారు. ఈ విషయం తెలిసినటువంటి తండ్రి అబ్దుల్లాహ్ మరియు భార్య ఆమినా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఒక రాత్రి గాఢ నిద్రలో ఆమినాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక ఏంజెల్ అంటే దైవదూత ఆకాశం నుంచి దిగి వచ్చి, ఓ ఆమినా, నీ కడుపులో ఉన్న బిడ్డ ఈ విశ్వం యొక్క చివరి ప్రవక్త. ఈ బిడ్డ పేరు ముహమ్మద్ అని పెట్టు అని చెప్పారు. ఆమినా వెంటనే ఈ కల గురించి అబ్దుల్ ముతల్లిబ్కు వివరించారు. ఆయన దీనిని రహస్యంగా ఉంచమని చెప్పారు. అదే సమయంలో ఏమన్ రాజైనటువంటి అబ్రహా తన 60,000 మంది సైన్యంతో కాబాపై దాడికి సిద్ధంగా ఉన్నాడు. అసలు అబ్రహా కాబాపై ఎందుకు దాడి చేయాలనుకున్నాడు? పదండి తెలుసుకుందాం. అరబ్బు దేశం మొత్తంలో కాబా ప్రధాన పుణ్యక్షేత్రంగా ఉండేది. ప్రతి సంవత్సరం ప్రజలు భారీగా కాబాను దర్శించుకునేవారు. దీనివల్ల కాబా వాసులకు మంచి లాభాలు వచ్చేవి. అబ్రహాకు ఈ మాట నచ్చలేదు. ఎలాంటి రాజు, ఎలాంటి గవర్నమెంట్ లేని ఈ కాబా వాసులు మరియు ఈ కాబా ఎలా పూర్తి అరబ్బు యొక్క సెంటర్ పాయింట్ అయింది అని అబ్రహా అసూయపడ్డాడు. యుద్ధానికి ముందు అబ్రహా తన రాజ్యమైనటువంటి యమన్లో సనాలో ఒక పెద్ద చర్చ్ను నిర్మించాడు. ఎందుకంటే అందరూ కాబాను వదిలి తన చర్చ్కు రావాలని. కానీ ఈ ప్లాన్ వర్కౌట్ కాలేదు. దీని తర్వాత అబ్రహా దగ్గర ఉన్న కేవలం ఒకే ఒక్క ఆప్షన్, కాబాను కూల్చడం. తన 60,000 మంది సైన్యంతో అబ్రహా కాబాకు చేరాడు. అబ్రహా తన సైన్యంతో పాటు ఏనుగులను కూడా వెంట పెట్టుకొచ్చాడు. ఏనుగులు కూడా తీసుకువచ్చాడు. మక్కావాసులు ఏనుగులను ఎప్పుడూ చూడలేదు. అయినా మక్కావాసుల్లో కొన్ని గ్రూపులు యుద్ధానికి సిద్ధపడ్డాయి. బట్ అబ్రహా తాను ఎలాంటి ప్రాణనష్టం చేయదలుచుకోలేదని చెప్పాడు. తాను కేవలం కాబాను కూలుస్తానని, ఎందుకంటే ప్రజలు కాబాను వదిలి తన చర్చ్కు రావాలని కోరుకున్నాడు. అబ్రహా మక్కాలోని కొన్ని వంటలను తన స్వాధీనం చేసుకున్నాడు. మక్కా చీఫ్ అయినటువంటి అబ్దుల్ ముతల్లిబ్ను పిలిపించాడు. అబ్దుల్ ముతల్లిబ్ అబ్రహాతో ఇలా అన్నాడు, మీరు మా వంటలను స్వాధీనం చేసుకున్నారు, వాటిని మాకు తిరిగి ఇవ్వండి అన్నారు. అబ్రహా ఇలా అన్నాడు, నువ్వు ఒక గొప్ప వీరుడు అనుకున్నా వంటల కోసం ఒప్పందానికి వచ్చావా అని నవ్వాడు. అబ్దుల్ ముతల్లిబ్ అన్నాడు, నేను కేవలం ఈ జంతువులకు మాత్రమే యజమానిని. ఈ కాబా యొక్క యజమాని దాన్ని రక్షిస్తాడు. ఇది మీరు చూసుకోండి. నేనైతే ఇది చెప్పగలను. ఇంతవరకు కాబాను ఎవరు ఎలాంటి నష్టం చేయలేకపోయారు అన్నారు ముతల్లిబ్. అబ్రహాకు కోపం వచ్చింది. ద నెక్స్ట్ డే అబ్రహా కాబాపై దాడికి బయలుదేరాడు. కాబా చేరగానే తన ఏనుగులు ఆగిపోయాయి. ఎంత ప్రయత్నించినా ముందుకు కదలడం లేదు. అదే సమయంలో కొన్ని పక్షులు వచ్చాయి. ప్రతి పక్షి నోటిలో రాయి ఉంది.
అంతకుముందు ఆ పక్షుల్ని ఎవ్వరూ చూడలేదు. ఆ పక్షులు అబ్రహా యొక్క సైన్యంను టార్గెట్ చేసి మరీ చంపుతున్నాయి. దీన్ని చూసినటువంటి అబ్రహా సైన్యంలో కొంతమంది వెనక్కు పరిగెత్తారు. అబ్రహా యొక్క 60,000 మంది సైన్యం నాశనం అయ్యింది. మక్కా యొక్క ఖురేషీల ఈ విజయం పూర్తి అరబ్బులో వ్యాపించింది. ఈ సంఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కాబాను దర్శించుకోవడానికి ప్రజలు లక్షల్లో వచ్చేవారు. దీనివల్ల మక్కావాసులకు ఇన్కమ్ డబుల్ ట్రిపుల్ అయ్యింది. కానీ ఇదే సమయంలో అనుకోకుండా ఇరాన్ యొక్క అతి పెద్ద టెంపుల్లో సంవత్సరాల నుంచి వెలుగుతున్నటువంటి అగ్నిగుండం ఆరిపోయింది. అదే టైంలో మక్కాలో ఒక బిడ్డ జన్మించాడు. అతని పేరే Muhammad. Follow for next part.